బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణగూడలో విదేశీ మద్యం కలకలం రేపింది. 233 బాటిల్స్ ఫారిన్ లిక్కర్ను భారీ మొత్తంలో ప్యారెట్స్ లిక్కర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో దాదాపు 2003 ప్యారిస్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ మద్యం విలువ దాదాపు 10 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశీ మద్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మద్యం టెండర్లలో దుకాణం రాకపోవడంతో ఇల్లీగల్గా ఫారిన్ లిక్కర్స్ బిజినెస్ చేస్తున్న నిందితులు 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్ తెప్పించి హరీష్ కుమార్ ఇర్వానీ అమ్ముతున్నట్లు గుర్తించారు. దోమలగూడకు చెందిన హరీష్ కుమార్ ఇర్వానీ విలియమ్స్ జోసెఫ్లను అరెస్టు చేశారు. ఇక ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్పై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక నారాయణగూడలో విదేశీ మద్యం కలకలం రేపుతుంది. 233 బాటిల్స్ ఫారిన్ లిక్కర్ను భారీ మొత్తంలో ఫారిన్ లిక్కర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో 2003 ఫారిన్ లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుకున్న విదేశీ మద్య విలువ దాదాపు 10 లక్షల వరకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా విదేశీ మద్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం టెండర్లలో దుకాణం రాకపోవడంతోనే ఇల్లీగల్గా ఫారిన్ లిక్కర్స్ను బిజినెస్ చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఇక 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్ తెప్పించి హరీష్ కుమార్ ఇర్వానీ అమ్ముతున్నట్లు గుర్తించారు. దోమలగూడకు చెందిన హరీష్ కుమార్ ఇర్వానీ అదేవిధంగా విలియమ్స్ జోసెఫ్లను అరెస్టు చేశారు పోలీసులు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్పై కూడా కేసులు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు.